బల్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. హరీశ్రావు దాన్ని అట్లనే ఈటల అంటే ఆ రోజులు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కాడ నుంచి ఈటల రాజేందర్ గారు అందులోనే ఉన్నారు. ఆయన ఒక పార్ట్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక భాగస్వామి అందులో. సరే, ఆయన ఎంబడ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఆ పార్టీ నాయకుడు అందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లోటుపాట్లు కానీ లేకపోతే అందులో ఉన్న అక్రమాలు జరుగుతున్నాయనే విషయం కానీ ఏది కానీ ఇంకే వగేరా వగేరా ఏది కూడా ఆ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేడు. ఇది మొదటి, ఇది గమనించాలి. ఈటల రాజేందర్ గారు ఫస్ట్ ఎపిసోడ్ ఏ రకంగా మౌనమే ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నంతసేపు ఆ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఎంటైర్ ప్రధానమంత్రి గారు కింద కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మొదలుకుంటే ఇక్కడ తెలంగాణ గడ్డ మీద బీజేపీ నాయకులు మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రెసిడెంట్ వాళ్ళ నడ్డా గారు కానివ్వండి లేదా అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మారింది అని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అక్కడున్న ఆ రోజు ఫైనాన్స్ మినిస్టరు ఈటల రాజేందర్ గారి సమక్షంలోనే బీజేపీ వాదన ఆ రోజు ఉండే. కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుంచి ఒకటే ఉంది. ఆనాడు పిసిసి హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే తీరుంది. పిసిసి అపోజిషన్ పార్టీ నాయకుడుగా, పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలకు అడ్డైపోయింది కాళేశ్వరము, కేసీఆర్ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్గా ఒక మామిడి పండు, ఒక మామిడి చెట్టు తీరు తయారు చేసి పెట్టుకున్నది ఇది అని పలుమార్లు ఆ రోజు కాంగ్రెస్ స్టాండ్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదే ఆ రోజు చెప్పాడు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కాళేశ్వరం సంబంధించిన అవినీతి అక్రమాలు జరిగినాయి అనే ఒక స్టాండ్ మీద, ప్రతిపక్ష స్టాండ్ మీద అధికార పార్టీ ముఖ్యమంత్రిగా దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా స్టాండ్ క్లియర్. కాంగ్రెస్ అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు స్టాండ్ క్లియర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అయిందో అది స్టాండ్ క్లియర్. ఇక డబల్ ముచ్చటం లేదు. ఇలా అంటే 2 నాలుకలు లేవు, 2 పదాలు లేవు, ఒకటే స్టాండ్, ఒకటే నాలుక, ఒకటే మాట. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో నోరు విప్పని ఈటల రాజేందర్ ఆ స్టాండ్ గమనించండి. అదే అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఫైనాన్స్ మినిస్టరు, బీజేపీలో మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరేమో ఇది ఏటీఎం కార్డు బీఆర్ఎస్కి, ఆ కుటుంబానికి అని వాళ్ళన్నారు. ఇప్పుడు కమిషన్ వేసింది అందరూ. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈటల రాజేందర్ ఫస్ట్ అటెండ్ అయింది. ఇక ఓకే, ఈరోజు